అడవి యొక్క అంతిమరాజు ముఫాసా ది లయన్ కింగ్ యొక్క వారసత్వాన్ని లోతుగా పరిశోధించడానికి సమయం ఆసన్నమైంది. 2019లో వచ్చిన ది లయన్ కింగ్ ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ ముఫాసా ది లయన్ కింగ్ డిసెంబర్ 20, 2024న విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు ముఫాసాకు వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. మహేష్తో పాటు టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం అలీ టిమోనుగా తిరిగి వస్తున్నాడు. ఆగస్టు 26న ఉదయం 11:07 తెలుగు ట్రైలర్ను విడుదల చేయనున్నారు. ఈ అసోసియేషన్ గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ, డిస్నీ యొక్క బ్లాక్ బస్టర్ లెగసీ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మరియు టైమ్లెస్ స్టోరీ టెల్లింగ్ను నేను ఎప్పుడూ మెచ్చుకుంటాను. ముఫాసా పాత్రకు వాయిస్ ఇవ్వటం సంతోషంగా ఉంది. ఇది నా పిల్లలతో నేను ఎంతో ఎంజాయ్ చేసే ఫీలింగ్. డిసెంబర్ 20న తెలుగులో సిల్వర్ స్క్రీన్ పై ముఫాసా ది లయన్ కింగ్ ను నా కుటుంబంతో పాటు నా అభిమానులు ఎప్పుడు చూస్తారోనని ఎదురు చూస్తున్నాను అని అన్నారు. తమకు నచ్చిన భాషలో సినిమా అనుభవాన్ని ఆస్వాదించడం మా లక్ష్యం. ముఫాసా యొక్క ఐకానిక్ క్యారెక్టర్ తరాలకు స్ఫూర్తినిచ్చింది. మరియు ముఫాసా ది లయన్ కింగ్ యొక్క తెలుగు వర్షన్లో మహేష్ బాబు ముఫాసా వాయిస్ కు జీవం పోయడం మాకు చాలా ఆనందంగా ఉంది అని డిస్నీ స్టార్ స్టూడియోస్ హెడ్ బిక్రమ్ దుగ్గల్ అన్నారు.